వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. లాస్ట్ వీక్ నుంచి మాత్రం కొంచెం కాఫ్ కోల్డ్ అయింది, ఇప్పుడు బెటర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇంట్లో వాళ్ళు స్నాక్స్ చేయంటున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూడాలి, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఏదైనా పిండి ఉందేమో చూసి దాంతో ఏమైనా స్నాక్స్ చేద్దామని అనుకుంటున్నాను. అలాగే నైట్ డిన్నర్లోకి ఏం చేస్తాను, ఇంకా రేపు మార్నింగ్కి మన కూరగాయలు అవన్నీ కట్ చేసుకునే పని ఉంటుంది కదండి, అవన్నీ ఎలా చేస్తాను ఈ వ్లాగ్లో చూపిస్తాను. మరి కిచెన్లోకి వెళ్ళిపోదాము స్నాక్స్ చేయడానికి. పదండి మీరు నాతో పాటు. ఇది వచ్చేసి దోశ పిండి అండి, ఒక 5-6 వరకు దోశలు అవుతాయి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు ఏదైనా మిక్స్ చేసి పునుగులు చేద్దామని తీసానండి. పిండి కొంచెం పలచగా ఉంది కాబట్టి దీనిలోకి బియ్యం పిండి యాడ్ చేస్తే సెట్ అయిపోతుందని బియ్యం పిండి ఇంకా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా నేను బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. ఇది అప్పటికప్పుడు అనుకొని చేసేదేనండి, ఇది ఏం డిసైడ్ చేయలేదు, ముందే అనుకోలేదు, అప్పటికప్పుడు అనుకొని చేస్తాను. ఎలా వస్తాయో చూద్దాం. మరి బియ్యం పిండి వేసినప్పుడు పునుగులు అనేటివి కొంచెం గట్టిగా వస్తాయి కాబట్టి ఒక 2 స్పూన్స్ మైదా యాడ్ చేస్తున్నాను. నేను మైదా ఎక్కువ యూజ్ చేయను కాబట్టి ఫ్రిడ్జ్లో పెడతాను. దానిలోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేశానండి. పునుగుల్లోకి యాక్చువల్గా ఉల్లిపాయలు యాడ్ చేయరు కానీ కొంచెం టేస్ట్ కోసం నేను వేశాను. పచ్చిమిర్చి పేస్ట్ అండి, కొద్దిగా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇది కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి పునుగులకి, కొద్దిగా యాడ్ చేశాను. అలాగే కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ పిండిలో ఉంది కాబట్టి చూసి వేసుకోవాలి. ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉండాలండి. పిండి ఇలా ఉంటే కొంచెం సాఫ్ట్గా మెత్తగా వస్తాయి పునుగులు అనేటివి. ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఆయిల్ వేడెక్కుతుంది చూడండి. ఆయిల్లోకి ఇలా చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసేసుకుంటే సరిపోతుంది. చూడాలండి ఏ విధంగా వస్తాయో. ఇంకా ఏదో ఒకటి చేయాలి కదండి, ఏదో ఒకటి మనము మాస్టర్ ప్లాన్ వేసి రెడీ చేయాలి తినే ఐటమ్స్ని. ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి మంచి కలర్ వచ్చేసే వరకు. ఆల్రెడీ బియ్యం పిండి కాబట్టి మంచి కలరే వస్తుంది. చూడండి బాగా వేగాయి చూడండి. ఇవి తీసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను. ఇలా పునుగులే కాదండి, ఏదైనా మనం ఐటమ్ అప్పుడప్పుడు ఏదైనా చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగా వస్తాయి. ముందే డిసైడ్ చేసి మనం ప్లాన్ చేసుకుంటే ఒకసారి ఫెయిల్ కూడా కావచ్చు. ఇవైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి, అస్సలు ఆయిల్ పట్టుకోలేదు. ఇంకో బాయ కూడా వేస్తున్నాను నేను. ఇవి కూడా వేగిపోయాయి, తీసుకుంటున్నాను. చాలా క్విక్గా కూడా తొందరగా వేగిపోయాయండి. లోపల కూడా బాగా ఉడికిపోయాయి. హై ఫ్లేమ్లో పెట్టి ఎప్పుడు మనం పునుగులు వేయించుకోవద్దు. పునుగులు అయితే రెడీ అయిపోయాయి. టమాటో సాస్ అండి, చట్నీ ఏది చేయలేదు నేను. టమాటా సాస్తో తింటే ఎలా ఉంటుంది అనేసి ఈ కొత్తగా టేస్ట్ చేయడం అన్నమాట. మామూలుగా కర్రీ పప్స్, సమోసా తింటాం కానీ పునుగులు అయితే తినలేం కదా. ఫస్ట్ టైం మేము తింటున్నాం చూడండి. ఇలా అయితే మా పాపకు పెట్టాను. ఒక్కటైతే టేస్ట్ చూద్దామని తీసుకున్నాను. ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా ఉడికాయి లోపల కూడా, అస్సలు ఆయిల్ పట్టుకోలేదు. టమాటా సాస్తో మాత్రం సూపర్ టేస్ట్గా ఉన్నాయండి. ఒకసారి ఇలా డిఫరెంట్గా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పాపకైతే వేసి ఇచ్చేసాను. ఇంకా పునుగులు తినేసేసాము. ఆ తర్వాత ఇంకా కూరగాయలు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఆకుకూరలు వలిచేట్టు ఉన్నాయండి. ఇవి మార్నింగ్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అనేసి ఇవి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఇవి వాష్ చేసి ఆరబెట్టినాయి, ప్యాక్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒకసారి తీసి పెట్టేసుకుంటే ఆకులన్నీ. పుదీనా, ఇంకోటి మెంతం కూర అండి, ఇది తీసి పెట్టేసుకుంటే అయిపోతుంది అనేసి అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే యూజ్ చేసుకోవచ్చని ఇంకా నైట్ ఏం చేయాలో ఆలోచనలో ఉన్నానండి. ఇక మా పాప వచ్చేసి నైటు
బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్తో ఏదైనా స్నాక్ చేసుకుందాం మమ్మీ అని అంటుంది. తనకు బ్రెడ్తో ఏదైనా స్నాక్స్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా చూద్దాం ఏం చేయాలో ఆలోచిస్తున్నాం అనమాట ఇద్దరము. బ్రెడ్తో ఏదైనా కొత్తగా చేసుకుందాం అనేసి. కానీ అంతకుముందే తను ఒకసారి బ్రెడ్తో చేసుకుంది, అన్నీ రెడీ చేసి పెట్టింది. బ్రెడ్ అనగానే తనకు చాలా ఇష్టం కాబట్టి చూడండి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసింది తనే. ఇగో తీసి చూపిస్తుంది కూడా. ఇంకా మయోనీస్ అండి, మయోనీస్ కావాలి ఈ బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి. అలాగే పుదీనా తనే చేసి పెట్టింది. ఈ పుదీనాలో పుదీనా, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, పెరుగు, సాల్ట్ పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎగ్స్, కొద్దిగా టమాటా సాస్, ఇవైతే సరిపోతుంది. ఆల్రెడీ 6:30, 7 o'clockకే పునుగులు తిన్నారు కదా, ఇంకా డిన్నర్లోకి ఒక్కొక్క బ్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది, ఇంకా ఎక్కువ ఆకలి లేదనేసి ఇవి చేసుకున్నామండి. చూడండి తనే వచ్చి చేస్తుంది. తనకు చాలా ఇంట్రెస్ట్ బ్రెడ్ ఐటమ్ ఏదైనా చేయాలంటే. తినడం కూడా ఇష్టమే బ్రెడ్ ఐటమ్తో ఏది చేసినా కూడా. కొద్దిగా పుదీనా ఒక 2 స్పూన్స్ వేసేసి దానిలోకి టమాటో సాస్ వేసిందనమాట. టమాటో సాస్ వేసి ఇలా స్ప్రెడ్ చేసి పెట్టేసింది బ్రెడ్ని మొత్తంగా. పిల్లలు ఏదైనా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే మనం వదిలేసేయాలండి, వాళ్ళతో చేయించేసేయాలి. వాళ్ళకు కూడా వచ్చేస్తుంది కదండి వర్క్. ఆ తర్వాత ఇంకో స్లైసెస్కి ఏం చేసిందంటే మయోనీస్ పెట్టేసింది అనమాట. మయోనీస్ అంటే తనకు చాలా ఇష్టం అండి, ఎంత ఎక్కువ పెడుతుంది చూడండి. కొంచెం తక్కువ పెట్టు అంటే కూడా ఏం కాదు మమ్మీ ఒక్కరోజుగా తినేది, ఎక్కువ తినేద్దాం అనేసి పెడుతుంది. ఈ విధంగా మయోనీస్ అంతా ఇంకో బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసేసి రెడీ చేసి పెట్టేసిందండి. అంతే కదండి, వాళ్ళకి ఏది ఇష్టం అది చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు మన కిచెన్ని వాళ్ళ చేతుల్లోకి వదిలేసేయాలి. ఈ విధంగా బ్రెడ్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసింది తను. ఆ తర్వాత ఇప్పుడు ఎగ్స్తో ఆమ్లెట్ చేసుకోవాలి. ఆమ్లెట్లోకి నేను ఆనియన్ కానీ ఏది వేయలేదు, కొత్తిమీర, కరివేపాకు ఏది వేయలేదండి. డైరెక్ట్ చిన్న ప్యాన్లో ఎగ్ కట్ చేసి వేసేసానండి ఆమ్లెట్. కొద్దిగా సాల్ట్, ఇంకా కారం పొడి వేసేసాను. ఆ తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేసాను, ఆయిల్, ఇంతే. ఇవే వేసేసుకొని ఆమ్లెట్ కూడా ఎక్కువ డార్క్గా మనం ఫ్రై చేసుకోవద్దండి, కొంచెం లైట్గా ఉన్నప్పుడే తిప్పేసేసుకోవాలి. చూస్తున్నాను వేగిందా లేదనేసి. ఇంకా ఆమ్లెట్లు అయితే తనకు సరిగ్గా రావని నేనే వేస్తున్నాను. నేను వేసేస్తే తను చేసేస్తుందంట. ఇది అయిపోయిందండి, తిప్పేసుకుందాము. ఈ విధంగా ఉండాలండి కలరు. ఈ విధంగా ఉంటే బాగా టేస్ట్గా అనిపిస్తుంది. ఈ విధంగా ఆమ్లెట్ని అటు ఇటు తిప్పేసి కాల్ చేసుకొని పక్కన పెట్టుకోవడమేనండి. అంతే, చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. బ్రెడ్తో ఆమ్లెట్ ఏ ఐటమ్స్ అయినా దాంట్లో ఏ స్టఫ్ చేసినా టేస్ట్గానే ఉంటుంది. ఆమ్లెట్ కాకుండా మనం ఏదైనా కర్రీస్ మిగిలిపోయినా, ఫ్రై కర్రీస్ ఉంటాయి కదా, లేకపోతే ఏదైనా వెజిటేబుల్స్, క్యారెట్, కీరా అలాంటివి పెట్టిస్తున్నా కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా ఆమ్లెట్స్ అయితే చేసేసుకుంటున్నాను నేను. ఒకటైతే రెడీ అయిపోయింది, పక్కన పెట్టాను. మళ్ళీ ఇంకోటి కూడా వేసుకుంటున్నాను. ఇలా అప్పుడప్పుడు నైట్లో కూడా హెవీ ఫుడ్ కాకుండా ఇలా లైట్గా చేసేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది కదండి, టేస్ట్గా ఉంటుంది. ఇంకా పిల్లలకు కూడా ఇష్టం కదండి, అలాంటప్పుడు చేసి పెడితే సూపర్గా ఉంటుంది. ఇంకా ఇది కూడా అయిపోయిందండి, తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా బ్రెడ్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసింది కదా మా పాప. ఇప్పుడు ఆమ్లెట్ చూపిస్తున్నాను చూడండి మీకు. ఈ విధంగా వేసేసుకున్నాను. ఇంకా నా దగ్గర నుంచి తీసుకుంటుంటాను, ఎంతసేపు ఆమ్లెట్ చూపిస్తామనేసి. ఇంకా వేడిగా ఉంది, ఇంకా పెట్టేస్తుంది తను. పెట్టేసి ఇంకా ప్యాక్ చేయడమే. ప్యాక్ చేసి ఇంకా ఏదైనా పెంక కానీ నాన్ స్టిక్ ప్యాన్ కానీ దాంట్లో పెట్టి ఫ్రై చేసుకోవడం, అంతే. చాలా సింపుల్గా మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. బయట మనకు స్ట్రీట్ ఫుడ్లో దొరికేటివన్నీ ఇంట్లో ఇలా చక్కగా చేసేసుకొని తినేసేయచ్చండి. బ్రెడ్తో ఏ ఐటెం చేసినా చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. ఇది ఒక వెరైటీ, ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఇంకా ఆమ్లెట్లో మీరు కావాలంటే మిగతా ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ఏవైనా వేసుకోవచ్చండి. ఏది వేసుకున్నా టేస్ట్గా ఉంటుంది. మా ఇంట్లో అయితే ప్లెయిన్గా చేయడం చాలా ఇష్టపడతారు. ఈ విధంగా నేను దోశ ప్యాన్ పెట్టుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసాను. బటర్ కూడా వేసుకోవచ్చు, బటర్ అంటే కొంచెం హెవీ అయిపోతుంది అనేసి ఆయిల్ వేసాను.
ఇలా వేసేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి పెనం వేడైపోయాక లో ఫ్లేమ్లో పెట్టి బ్రెడ్ని వేయించుకున్నాం అనుకోండి, చాలా క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఇటు సైడ్ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని తిప్పేసి వేడి చేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా చేసేసుకోవాలి. ఇంకోటి కూడా పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అంతేనండి, అటు ఇటు తిప్పుతూ కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు మనం బ్రెడ్లను కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది రెడీ అయిపోయింది, తీసేసుకుంటున్నాను నేను. ఇంకో బ్రెడ్ కూడా వేయించేసుకుంటాను. అంతేనండి, నైట్ డిన్నర్కి అయితే ఇవి చేసుకున్నాం మేము. మీకు మీ అందరికీ నేను చేసిన ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియోస్ అందరికీ చాలామందికి రీచ్ అవుతాయి. ఈ విధంగా చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇది కూడా రెడీ అయిపోయిందండి. క్రిస్పీగా కావాలనుకుంటే సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అలా వదిలేసామనుకోండి, చాలా క్రిస్పీగా అవుతాయి బ్రెడ్స్. ఇంకా ఈ బ్రెడ్ని కట్ చేసి ఇస్తున్నాను మా పాపకి, కట్ చేసి ఇవ్వమని చెప్పింది. ఇలా 2 పీసెస్గా కట్ చేసేసుకుంటే ఇంకా చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంతే కదండి. ఈ విధంగా కట్ చేశాను. ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో కట్ చేశాక. అంతే, ఎంతో సింపుల్గా ఇలా ఆమ్లెట్తో బ్రెడ్ శాండ్విచ్ చేసేసుకోవచ్చు.